చిన్నారావణ్య మా కోసం ఏదో తీసుకొచ్చాడంట. పడుతుందా? పడుతుందిరా, భలే కనిపిస్తుంది. అరే చినుకులు పడుతున్నాయిరా. అదే వర్షం స్టార్ట్ అయింది. ఒకసారి పైకి చూపించమా మరి ఆకాశంలో. అమ్మో పదని భయమేస్తుంది నాకు. మామూలుగా ఉండదు, ఈరోజు అంతా ఫెయిల్ అయ్యేలా ఉంది. అరే మీకు స్కూల్లో ప్రాధాన్యం నేర్పించారా? అక్కడికి ఇస్తే మీద వీధి కూడా నేర్దాము. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మనము తీయటి వంటకం అయితే తయారు చేయబోతున్నాము. తమ్నెల్లో చూసారు కదా, ఈ బూందీ లడ్డూలు అయితే తయారు చేద్దాం. మన ఛానల్లోని ఇట్లాంటి వంటకాలు చాలా తక్కువ, చాలా రోజులు అవుతుంది ఇట్లాంటి వంటకం తయారు చేసి. ఈరోజు ఈ లడ్డూలు తయారు చేద్దాం. ఏ విధంగా వస్తాయి అనేది మాకు తెలియదు, ఎందుకంటే మేము కూడా ఇప్పటివరకు ఈ బూందీ లడ్డూలు ఇట్లాంటివి తయారు చేయలేదు. మా వంటకాలు అయితే మాకు తెలుసు, కొన్ని రెసిపీస్ అయితే ఉంటాయి, మీరు చూసిందే. ఆ రెసిపీస్ అయితే మాకు ఒక ఐడియా అంటూ ఉంటుంది, కానీ వీటికి మాకు అంత తెలియదు అనమాట. మీరు కూడాను వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఎలా తయారయ్యి ఎలా చేసాం అనేది కామెంట్స్లో రాయండి. ఇంకేమైనా వీటిలో కలపాల్సినవి ఏమైనా ఉంటే కనుక అవి కూడాను రాయండి. మీలో చాలామంది మంచి కామెంట్స్ అయితే రాస్తున్నారు, అవన్నీ కూడాను మేము చదివి నేర్చుకుంటున్నాం కొన్ని వంటకాలు ఇవన్నీ కూడాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనము ఈ వంట అంతా కూడాను స్టార్ట్ చేద్దాం. మనం వంట చేసే ప్లేస్ చుట్టూరా ఈ విధంగా అయితే ఉంటుంది. ఆకాశం అంతా కూడాను మబ్బులతో కూడి ఉంది. ముందర మా ఊరైతే ఉంది, టవర్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మా ఊరికి దగ్గరలోనే ఈ వంట అంతా కూడాను చేస్తున్నాం. కిందన పొలాలు అయితే కనిపిస్తాయి, ఎప్పుడు కూడాను ఈ పొలాల్లో వాటర్ అయితే ఉంటుంది. కుడి వైపున ఒక పనసకాయ చెట్టు అయితే ఉంది, కాయలు కూడాను చాలానే ఉన్నాయి, అలానే పండ్లు కూడాను ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత మనం చూద్దాం. జల్లెడ మాత్రం భలే దిగుతుంది కిందన. ఇట్లా చూడరు, హైట్ వచ్చింది. ఉన్నారా ఇట్లని పురుగులు ఉన్నాయి. పురుగుల్లో రెక్కలు ఉంటాయి కదా, రెక్కలన్నీ కూడా కనిపిస్తున్నాయి మాకు తీస్తున్నప్పుడు. దీంట్లో డస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువనే ఉంది. మనం తీసుకొచ్చి డైరెక్ట్గా వాడేస్తుంటాం ఒక్కొక్కసారి, మీరు కాదు మేము. సో ఇట్లా జల్లించాలి. ఈ పరిస్థితి చూసిన తర్వాత అట్లా అనిపిస్తుంది. పడుతుందిరా, భలే కనిపిస్తుంది. మా అమ్మ ఇలానే చేసేటప్పుడు ఇట్లా చేపెట్టి తిరిగలు ఉంటుంది కదరా, అవునవును, ఆ తిరిగల్లోనే ఆడుకునే అది ఇలా తిప్పుతున్నప్పుడు పడుతుంటది. చూడడానికి భలే కనిపిస్తుంటది, కానీ అలా చూస్తుంటే నిద్ర వస్తుంటది. అలా పడుకుంటూ పారేరా, అది అవసరం లేదేమా. ఓకే, చూసారా ఎంత ఉందో ఈ డస్ట్ అంతా కూడాను. ఇలా ఉంది. చిన్నారావణ్య మా కోసం ఏదో తీసుకొచ్చాడంట, ఈగలు కూడా చంపేస్తున్నాయి. పడిపోతాయి అరటిపళ్ళు గురు తీసుకురా. మొన్న కొన్నామన్నారు, అక్కడ విన్నానా? ఏంట్రా ఈ ధ్వని కలుషం? ఈ పైన ఉరుములు మెరుపులు చాలా అని చెప్పేసి కింద ఆవులు కూడా ఆ ధ్వని అనేది చేస్తున్నాయి అనమాట. వర్షం పడుతుంది గురు మా ఊర్లోని. మీ ఊర్లో పడుతుంది, మా ఊర్లో పడదు. నిన్న పడలేదు కదా మీ ఊర్లో వర్షం? అదిగో మా ఊర్లోని మామూలుగా లేదు, కుమ్ముడు ఒక రేంజ్లో కుమ్మేసినట్టుంది. ఈ అరటిపండు ఇంట్లో పండించింది, బాగుంటుంది. రారా, కెమెరాలో కనిపించదు. ఇందాక చిన్నగా శనుకులు వచ్చాయి, గొడుగు కావాలి మనకు అనేసి అంటే పక్కనే ఊరుంది కాబట్టి అలాగ వెళ్ళినా ఇవి పట్టుకొచ్చాడు. గొడుగు తేలేదు, తెచ్చాడు 2. బాగుంది బా. ఇది మన పంచదార తీసుకుంటే కొద్దిగా పోసేద్దాం. ఇక్కడ బనానా మిల్క్ షేక్ చేద్దాం ఎప్పుడైనా. ఈ పిండిని అయితే ఇప్పుడు మనం కలుపుకుందాం. దానికంటే ముందు ఉప్పు అయితే కలుపుదాం దీంట్లోని కాస్త. ఏట్రా గాలికి ఇది లేస్తుంది కూడా. అవును, అంబలి కలుపుదామా. చాలు మండ్రు కల్లంగరే మండ్రుతో తోప ఉండగంటాం అన్న. అరటికాయలు తీసుకొచ్చుంటే బాగున్నా బజ్జీలు తయారు చేద్దామా. అవును, ఉన్నాయా బా ఊర్లో? ఉన్నాయి, రాజు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనము ఇది తయారు చేయడం కాదు కానీ ఒంటి నిండా ఈ పోసుకున్నాం ఈ పిండి అంతటిని. అవును, అలా ఇది ఎగిపోయింది, ఇది బట్టలు మొత్తం అయిపోయింది. ఇది కూడా తీసే. చీమలు కూడా పడిపోతుంది. కనిపిస్తుంది ఫ్రెండ్స్, మీరు చూడండి నా గోర దగ్గర అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ క్వాంటిటీ సరిపోద్దాంరా? ఏమరా సరిపోద్దులే, మనకు ఈ కణాలు రావాలి కదా అక్కడ నుంచి పోసినప్పుడు. ఒకసారి దాంతో కలిపి, ఒకసారి దీంతో కలిపిద్దాం. మొత్తం కలిపే. ఒకసారి బయటకు వెళ్ళిపోమ్మా. మామూలుగా ఉండదు, కలిసిపోతుంది. ఇప్పుడు చిన్న బుడిపిల్లు ఉన్నాయి లోపల. నా చేయాల్సిపోతుందిరా. ఓకే, సరిపోతుందిరా. ఇది సరిపోతుంది. అలాగైతే పర్లేదు. సరే, బారాకపోయినా కూడా ఏదో చేసేద్దాం మరి. అరే ఇదే టైంలో గాలి ఉంటే పరిస్థితి మామూలుగా ఉండదురా. ఎందుకురా మాట్లాడి మళ్ళీ వస్తుంది అది. లాస్ట్ టైం అట్లా అని చెప్పి తెప్పించావు నువ్వు. నూనె అయితే పోసి పొయ్యి పైన అయితే పెట్టుకున్నాము. ఇది ఎంతసేపు పడుతుందో చూద్దాం. మరి ఇదంతా వేడెక్కడానికి ఏం చేస్తున్నాను అక్కడ? బూందీ పెడదాం రాజు, ఆరబెడుతున్నాను. నీళ్ళు కదా, బూందీ తీసిన తర్వాత అక్కడ పెడతామా? ఫ్రెండ్స్, ఇదిగో బూందీలు అయితే ఈ విధంగా అయితే తీస్తున్నాము. మాకు తెలిసిన పద్ధతులు అనమాట. ఒకసారి చూపించాను మనకి. ఇదిగో ఇలాగైతే తీస్తున్నాము. బాగా వచ్చి మంచిగా అక్కడ ఇంకా బూందీలు అయితే వేస్తున్నాను. నేనే మంచి చిన్న గరిట అయితే పట్టుకొని
అవన్నీ అయిన తర్వాత తీస్తున్నాం అనమాట. మనకు చిన్నదైపోయింది ఇది పాత్ర కదా, ఇది పాత్ర కదా ఇది ఈ గరిటె. గరిట అది కూడా చిన్నదైంది, ప్లస్ ఇది కూడా కొద్దిగా చిన్నదైంది. రే రే ఎవర్రా ఈడే వాడరా మధ్యలో వచ్చాడు. ఓరే మాడిపోయినట్టున్నాయిరా. అవునరా, నువ్వు ఎక్కడ చూస్తున్నావురా? నువ్వు వేస్తున్నావు కదా అని నేను చూస్తాను. తీసే సరిపోద్ది. ఒక్కొక్కసారి అయితే ఎర్రగా వస్తున్నాయి గట్టిగా, ఒక్కొక్కసారి అయితే మెత్తగా వస్తున్నాయి అనమాట. అంటే ఈ నూనె అనేది హీట్ అయ్యే దాన్ని బట్టి. సో అలా తీసేస్తున్నాము. ఓకే గైస్, నౌ స్టార్టింగ్ వర్షం. అరే చినుకులు పడుతున్నాయిరా. అదే వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చుట్టూరు అయితే ఈ విధంగా అయితే తయారైంది. ఇంకా నల్లటి మేఘలు అయితే ఇంకా వస్తే ఇంకా రాను ఇది వర్షంగా మారుద్దా లేకపోతే ఈ గాలితోనే సరిపెట్టుకుంటుంది అనేది చూడాలి. ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం అంతా కూడా మారిపోయింది. పెద్ద గాలి అయితే వీస్తుంది, అలానే చినుకులు కూడా పడుతున్నాయి. పెద్ద వర్షం వచ్చేలా ఉంది. అందుకోసం అని చెప్పి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదిగో ఇవన్నీ కూడా పట్టుకున్నాం. ఇక్కడ బూంది కూడా ఉంది, ఇది ఒకటి పట్టుకోవాలి. ముందుకు వెళ్ళిపోతున్నారు. అమ్మాయి వర్షం చినుకులు చూస్తే ఒకటి పడుతుంటే ఎంత చల్లగా ఉందో. ఒకసారి పైకి చూపించమా మరి ఆకాశంలో. అమ్మో పదని భయం వేస్తుంది నాకు. ఇక్కడనే పేకులన్నీ జారిపోయినట్టున్నాయి. ఈ బావాలు ముందు బయలుదేరారు కాబట్టి పర్లేదు. అక్కడ నూనె ఉంది, ఆ వర్షం చినుకులు పడుతుంటే తప్ప లేస్తున్నాయి. నాకు తెలిసి ఇన్ని రోజుల్లో ఇదే అనుకుంటా కదా వంట ఇంట్లో వర్షం తర్వాత, అంటే ఈ వర్షంలో. రండి బామర్ది, మంట వెలిగించాను. ఇంటికి వచ్చి ఇప్పుడైతే స్టార్ట్ చేసాము ఇదంతా కూడాను. బయట అయితే వర్షం అయితే మామూలు పడలేదు. పడిన ఒక 5-6 నిమిషాలు అయినా కూడాను పెద్ద వర్షమే పడింది. చల్లగా అనిపిస్తుంది. పోతే పొన్లే అక్కడ నుంచి ఇప్పుడు వచ్చాం కానీ చల్లగా అనిపిస్తుంది, వేడిగా ఉంటుంది. రన్నింగ్ రేస్ లో వస్తాం అక్కడ నుంచి. ఫస్ట్ వేసిన బాగా వచ్చాయి. ఇందాక అక్కడ వేసాను చూడు ఫస్ట్, అది కూడా ఇలాంటి బాగా వచ్చింది. ఇక్కడ ఫస్ట్ వేసాం, ఇక్కడ కూడా బాగా వచ్చింది. ఫ్రెండ్స్ మేము ఇక్కడ కూర్చొని దగ్గరికి 1 గంట పైన అవుతుంది అనమాట. చాలా టైం పడుతుంది. ఇది ఈ రోజుకి అయ్యేలా లేదు. ఇంకొక 1-2 వారాలు సంవత్సరం పడుతుంది. ఒకసారి అవుతుంది రాజు, టైం పడుతుంది. ఇప్పుడు వరకు తీసింది మనకు చూపించు. ఇదైతే తీసాం కొన్ని. ఒకసారి అది ఆ పాత్ర దగ్గర కూడా ఉంది, అది కూడాను. ఇక్కడ పెట్టిన నూనె కూడాను అయిపోయింది అనమాట పాత్రలో ఉంది. ఏటని ఎలా వస్తున్నాయి? నువ్వు తీసేటప్పుడు బాగా వచ్చాయి. అదే కదా తమ్ముడు, ఏట వెళ్ళతారు. అరే ఏం చేశారు రా? ఏం కలిపారు దాంట్లో? విషం కలిపాం ఫ్రెండ్స్. మాత్రం ఇట్లా తయారవుతుందా? ఏంటి బాగా సరే ఇక్కడ పోయింది తీసుకుంటే ఇదేట్రా? ఇది పూలదండ లేకపోతే ఫ్రెండ్స్ మాకు కావాల్సిన బూందీలు అయితే తీసేసుకున్నాము. ఇది దగ్గరికి తీయడానికి మాకు ఒక 3 గంటల సమయం అయితే పట్టింది. చాలా కష్టపడ్డాము. ఇంకాస్త అయితే ఉందన్నమాట. అది ఒక 3 లీటర్ల పైన అవుతుంది. ఈ పాకం కోసం అని చెప్పి మేము 2 కిలోల షుగర్ అయితే తీసుకున్నాము. ఇది కూడాను 2 కిలోలు అట్లా ఉంటుంది మనం తయారు చేసిన ఈ బూందీ కూడాను. ఇప్పుడు మనం దీంట్లోని ఈ పాకం అంతా కూడా తయారు చేద్దాం. తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది కూడా తెలియట్లేదు మాకు. దీంట్లోనే కాస్త వాటర్ తీసుకుందాం, దీంట్లో పోద్దాం. తాగడానికి మిగిలించేది సరిపోద్ది. ఏది గురిపి తీసుకురండి మా కురిపి కలపడానికి. బాబా మనకు పెద్ద గరిట ఉండాలి బా. ఏది మనం తయారు చేసాం కదా, తయారు చేసామా? అదే మనం బూందీ చేసినప్పుడు వాడాం కదా. ఓకే, కుమ్మిపాకం అయితే పడుతున్నాం ఇప్పుడు. కమన్ గాయస్, కింద ఇదైపోయిందిరా. ఇప్పుడు దీంట్లోనే షుగర్ పౌడర్ అయితే కలుపుతున్నాము. దీంట్లోనే ఇలాచి కూడా కలిపాము. ఇది మనం దీంట్లో కలిపేద్దాం. ఎలా ఉందిరా కుంభిపాకం? భలే ఉంది గురు. మన పాకం అయితే తయారైపోయింది పూర్తిగా. ఇప్పుడు మనం తయారు చేసిన బూందీ అయితే దీంట్లో కలుపుదాం. 2 పాత్రల్లో మనం తయారు చేసాం. బావగారు కలిపే బామర్ది. ఓకే, ఇంకేట్రా ఉంది. నువ్వు కెమెరా ఎక్కడ పెడుతున్నావు? కెమెరా మంచి పడరా, నీకు దండం పెడతాం. నేను అంత బాగా చేస్తాను గురు. కొన్ని కరకరలాడుతున్నాయి. అది కారం బూంది అవుతుంది. ఇంకా అదే చిన్న దెబ్బ. ఇప్పుడు నెయ్యిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్లు అయితే దీంట్లో కలుపుదాం. బాగా తిప్పండి. మామూలుగా ఉండదు. ఈరోజు అంతా ఫెయిల్ అయ్యేలా ఉంది.
ఇది నేను కూడా ఒకసారి తిప్పుతాను, చూద్దాం ఎలా వస్తుంది ఏటో. వాళ్ళు గట్టిగా ఉందిరా, లాగేసుకుంటుంది కదా రాజు, గట్టిగా ఉందిరా తిప్పడానికి. బాల్స్ బాగా వచ్చారు ఇప్పుడు, బాగా కనిపిస్తుంది. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇందాక చపాతీలు పూరీలు వచ్చాయి, ఇప్పుడు వచ్చి ఏదో కార్కు బాల్ టెన్నిస్ బాల్ తయారయ్యేవి, వాలీబాల్. దించేద్దాం తండ్రి. బాగానే వస్తుందిరా, అరే బాగానే వస్తుంది. భయపడకు సోదరా. కాస్త చల్లారిన తర్వాత అప్పుడు మనం బాల్స్ లాగా చుట్టుకుందాం. లేదు ఇదే క్వాంటిటీలో ఇప్పుడు పట్టద్దు మేము బాల్స్ లాగా. ఏ వేడి ఉంటుంది, వేడిగా ఉంది రాజు. ఫ్రెండ్స్ బూంది పాకం దించిన తర్వాత కొద్దిగా చల్లార్చిన తర్వాత ఈ విధంగా అయితే పడుతున్నాము. మధ్యలో ఏంటంటే మా దురదృష్టం అనొచ్చో లేకపోతే ఏంటని తెలియదు కానీ చాలా మంచిగానే చేసాము. వీడియో అయితే వాయిస్ అయితే తీసుకోలేదు అనమాట. ఇప్పుడు వరకు మేము చూసుకోలేదు. అదంతా కూడా అయిన తర్వాత ఒక 5 నిమిషాలు గేప్ వస్తే ఒకసారి బాగా వెళ్ళి చెక్ చేశాడు అనమాట, ఏది క్లిప్స్ ఎలా ఉన్నాయి ఏంటనేసి. పాకం దించేంత వరకు బాగానే ఉంది. ఛార్జింగ్ లేదనేసి ఛార్జింగ్ పెట్టామన్నమాట మొబైల్కి. పెట్టిన తర్వాత మరలా సూట్ అయితే చేసాము. ఈ లోపు చల్లగా అయిన తర్వాత ఇవన్నీ పడుతున్నాం కదా, ఇవి పట్టేటప్పుడు సూట్ అయితే చేసాం. తీసినవన్నీ కూడాను ఇలా వస్తున్నాయి అనమాట, చాలా బాగున్నాయి. ఇక్కడ కూడాను చూడండి, ఇక్కడ కూడాను చాలా నీట్గా మంచిగా వచ్చాయి. అంటే మేము ఇలా కూడా వస్తుంది అనుకోలేదు, దీనికంటే ఇంకా మంచిగా చేస్తారు మీరు. అవును, కానీ మీతో పోల్చుకుంటే మేము చేసింది కాస్త ఇటే చేసాము, కానీ మేము అనుకున్న దానికంటే మంచిగా వచ్చాయి, సూపర్గా వచ్చాయి. చిన్నార బాబు వచ్చి ఈ విధంగా కలుపుతున్నాడు. ఈ విధంగా కలపడం వల్ల అది మంచిగా పదునొచ్చి చక్కగా చుట్టుకుంటున్నాయి కదా బాల్స్ అన్ని కూడా చూడండి ఎలా వస్తున్నాయి. కొద్దిగా తడిలాగా ఉండాలి మరి, ఇలాగా పొడిగా ఉండకూడదు, అప్పుడు మెత్తగా వస్తుంది. ఫ్రెండ్స్ మధ్యరాత్రి వరకు మనం కష్టపడి తయారు చేసాం కదా స్వీట్స్, ఇప్పుడైతే ఒకసారి తిని చూద్దాము అవి ఎలాగొచ్చాయి ఏంటనేది. ముందు టేస్ట్ అయితే చేసాము, కానీ ఇట్లా బాల్స్ లా తయారు చేసిన తర్వాత మనం టేస్ట్ అయితే చేయలేదు. మా చిన్నార బాబు వచ్చి చక్కగా ఇక్కడ కూర్చున్నాడు, ఇదిగో పట్టుకుని ఉన్నాడు. ఇవన్నీ కూడాను ముందుగా ఈ చినుపులతో స్టార్ట్ చేద్దాం బా. ముందు ఒకటి బా, తర్వాత ఇద్దాం మరలా. అరే మీకు స్కూల్లో ప్రాధాన్యం నేర్పించారా? నీ పేరు ఏం పేరురా? ప్రవీణ్ జీ. ప్రవీణ్ జిత్. ఓడి అమ్మ, ఏందిరా ఇంత మోడర్న్ పేర్లు. తినండి రా, ఎలా ఉందో చెప్పండి. వీళ్ళు ఇలా క్లోజ్లో కనిపించాలా ఒక్కొక్కరు ఫేసెస్. ఎన్నట్టు మనది రేయల్ తిహికి దేరే రెస్తు సేందుకున్నది. బాగున్నాయి లేవురా? బాగున్నాయా? సేదుకున్నాయి తీయకున్నాయిరా. సేదుకున్నాయి కదా, తీయగున్నాయి. ఏటి బాగుంది? ఏటి బాగున్నాయి? బాగుంది కదరా, తిందాము. లాక్కో పట్టు 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 తినేస్తాను. మీ మాయ తినేస్తాడు. ఇంకోటి ఇస్తావు అది కూడా ఇచ్చి. జత్తి నీకు ఇచ్చాను లేదురా? ఇచ్చానా? నువ్వే 10 తిన్నావు కదా ఇప్పటి వరకు, రాత్రి నుంచిరా. తిన్నావు లేదు చెప్పురా. ఎన్ని తిన్నా నిజం చెప్పు, అబద్ధం చెప్పకూడదు. చిన్నపిల్లలు, నువ్వు చిన్నపిల్లవాడు అయితే చెప్పు. గుద్దుతాను నీకు. సమ్మి ఆ పక్కన ఒకడు ఉన్నాడు కిందనా. ఇందరా చిన్నారావు. ఆ కింద ఉండే పేరు ఏం పేరు గురు? వాడి పేరు జీవన్ కుమార్. తప్పు. ఇచ్చాయినా అక్కడ అందరు ఉన్నారా? అక్కడికి ఇస్తే మీద వీధి కూడా వెళ్దాము. కుమార్ ఉందారా? కుమార్ వెళ్ళిపోతున్నాడు. సిగ్గుపడుతున్నాడు. రారా అందగాడు. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా మా బాబాయ్లు అయితే కూర్చున్నారు, వీళ్ళు కూడా ఇస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే పనుల టైం కదా, ఇంకా పనులకి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట కొండలకి. సో అందుకనేసి ఊర్లో జనాభా అనేది చాలా తక్కువ. సో అది అక్కడ కూడా మా మంది అక్కడ ఇద్దాం రాజు. వెళ్ళి లక్ష్మణ వాళ్ళ అమ్మన వాళ్ళ నాన్న ఏదో పనికెళ్ళి వచ్చి పడుకున్నట్టున్నారు. ఇచ్చే ఇద్దరు కూడా ఇచ్చే, అక్కడ మాయ పడుకున్నాడు కదా, మాయ కూడా ఇచ్చే. హలో, ఎవరైనా ఉన్నారు లోపల? ఉన్నాయడా బయటికి రావాలి. హలో, మా ఊరు పక్క ఊరు అనమాట. అక్కడ నుంచి పట్టకదవడ అనేసి లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు మన అరకు ట్రైబల్ కల్చర్లో. ఆ ఊరు నుంచి నాన్న వాళ్ళు అయితే ఈరోజు సంతకు అయితే వెళ్తున్నారు అనమాట. ఇలా వచ్చున్నారు. చీపురు కూడా తీసుకెళ్తున్నారు సంతకి. ఇది అమ్మేసి ఇంట్లో కూరగాయలు కానీ ఉప్పు పప్పులు అనేవి తీసుకొస్తారు అనమాట. చాలా తక్కువ రేటు. ఇక్కడ పని కూడా చేస్తున్నారు, పని చేసే వాళ్ళు కూడా ఇద్దాము. ఇదేంటంటే చిన్నారావు అన్న ఇంటి పని అయితే చేస్తాను అనమాట. వచ్చారు. సో అన్ని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ.
మొత్తానికి ఊళ్ళందరూ కూడాను ఇచ్చేసాం, పంచిపెట్టేసాము. మాకు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడాను. మా ఊర్లో కూడా అంత పెద్ద జనాభా అయితే ఉంటారు, తక్కువ జనాభాని. కొంతమంది అడవులకు వెళ్ళిపోయారు ఉదయాన్న 10 ఆ టైంలో. మేము పంచేది 10:30 అట్లా అవుతుందన్నమాట. పిల్లలకి 2 ఇచ్చినా కూడాను పర్లేదు, మిగిలి ఎక్కువ వచ్చాయి గురు. అవును, తక్కువ వచ్చాయి అనుకున్నాం కానీ నేను చాలా ఏమనుకున్నాను. బాగుంది, చాలా బాగున్నాయి, మంచి టేస్ట్ ఉన్నాయి బాగుంది. దీంట్లోనే ఆ కిస్మిస్ లడ్డు తగులుతుంది, భలే ఉంది ఇది. కిస్మిస్ జీడిపలుకు కలిపి చూడడం బాగుంది. ఆ టేస్ట్ మన వేడివేడిగా ఉన్నప్పుడు ఎక్కువ తినేసాం, దానివల్ల అదోలు అనిపించింది నైట్ తర్వాత అది చేసిన తర్వాత తిందాం అనుకున్నాం కదా, అప్పుడు తినలేకపోయాం, మనసు రాలేదు తినడానికి. రాలేదు, ఇప్పుడు కాస్త పర్లేదు. ఇంకా ఇప్పుడైతే ఒక 3 తినవచ్చు, 3-4 ఎక్కువ తీపగా ఉన్నాయి కదా రాజు. తినొచ్చు అన్నప్పుడు బాగుంది. పిల్లలు అందుకనే గబగబా తినేసారు ఇచ్చిన. ఇంకోటి ఏంటంటే మనం ఇందులో ఈ పంచదారలో కలిపిన ఇలాచి మొత్తం కలిపి పౌడర్ చేసి కొట్టని చూడు, ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ తగులుతుంది. బాగుంది కదా, అది బాగుంది. అది రాత్రి కూడా ఎక్కువ తిన్నాను కానీ ఏం అవ్వలేదు మాది, మంచిగా ఉంది. మా అందరిలోని ఎక్కువ తిన్నది నేనే, తర్వాత మా లక్ష్మణ్ తమ్ముడు తిన్నాడు, తర్వాత మా చిన్నారు బావ. నేను సురేష్ కాస్త తక్కువ తిన్నాను. తక్కువ తిన్నారు. మీరిద్దరు లడ్డూలు తయారు చేయడానికి లాస్ట్లో నేను తయారు చేశాను. బేసిన్లో ఫస్ట్ తీసుకెళ్ళా బేబు, నేను సురేష్ అన్న మేము చేస్తాను. సగం చేసిన తర్వాత అప్పుడు చిన్నరావు వచ్చాడు, చిన్నరావు నా స్టార్ట్ చేశాడు అనమాట. సో అదంతా కూడా అదే రికార్డ్ అవ్వలేదు అంటే వాయిస్ అదే వాటర్ చేసుకొని తీసుకున్నాం కదా లోపల, ఇది మాది ఇది మీది, మీరు ఏం చేసుకోండి, మేము ఇద్దరు చేస్తామని లోపల తీసుకెళ్ళిపోయాము. మొత్తానికి అది రికార్డ్ అవ్వలేదు. మీకైతే ఏమనిపించింది ఈ వీడియో అంతా కూడాను? మాకు తెలిసిన ఆ పద్ధతిలోని ఏదో అలా ట్రై చేసాము, రుచి అయితే మాత్రం బాగానే ఉంది తినడానికి. ఇదంతా కూడాను మీరైతే ఏ విధంగా తయారు చేస్తారనేది కామెంట్స్లో రాయండి. మీకు నచ్చుంటే ఒక లైక్తో పాటు కానీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మరలా మేము ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బై ఫ్రెండ్స్.